ఇప్పుడు వాళ్ళ ఈ పార్టీలో ఇందాక మన మహేష్ గారు చెప్పిన దాంతో కూడా నేను ఏకీభవించను. ఎందుకంటే ఒకే సామాజిక వర్గానికే ఇస్తారని మహేష్ గారు చెప్పారు. కానీ ఆ పార్టీలో ఆ సామాజిక వర్గానికి కూడా లేదు. దానికి ఎగ్జాంపులే నిన్న నెల్లూరులో చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని తిడితేనే వాళ్ళకి సీట్ ఇస్తాము అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అదే సామాజిక వర్గం వాళ్ళని కూడా పురమైంది. వాళ్ళు కూడా ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా దూరం అయిపోయినారు. కాబట్టి వైసీపీ పార్టీలో దళితులు ఉండరు, కమ్మాసు ఉండరు, రెడ్డిస్ ఉండరు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎవరు ఉండరు. వాళ్ళు కలలకంటూ వెళ్ళారు ఆ పార్టీలకి. ఆ కళలన్నీ కూడా కళలు అయిపోయినాయి. ఈ కళలన్నీ కళలు అయిపోయినాయి. ఈ పార్టీలో వినడలేము అని చెప్పి అందరూ ఎవరైతే జనసేనలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ సీటు జనసేనలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ సీటు ఉండదు, వీళ్ళకు తలుపులు మూసేశాము అని తెలుస్తుందో వాళ్ళు మాత్రము సచ్చులు పుచ్చులు ఉంటారే. వీళ్ళు రాజకీయంగా వెలేసిన వాళ్ళు, లేదంటే అవుట్డేటెడ్ ఎక్స్పైరీ మాత్రలు ఉంటాయి. ఇవన్నీ కూడా అక్కడ పోయి చేస్తాయి. దానివల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళు వాపును బలుపు అనుకుంటున్నారు. వీళ్ళు ఎన్ని చేసినా మునిగిపోయే పడవది. ఆ పడవకు బొక్క పడిపోయింది. ఆ బొక్కని ఎంత ప్రయత్నం చేసి జనసేనతో ప్యాచ్ చేసుకున్నారు బొక్కకి. జనసేన లేకపోతే మీ టీడీపీ లేనే లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. జనసేన లేకపోతే టీడీపీ బతికేలేదు ఈ రోజు, అది గుర్తుపెట్టుకోండి. జనసేన లేకపోతే టీడీపీ బతికలేదు. టీడీపీ పడవకి ప్యాచ్ చేసుకుంది జనసేన ప్యాచ్. మాదిరెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. మాదిరెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. తిరుమలరావు గారు మాట్లాడుతున్నారు. నువ్వు ఎక్కువ మాత్రం మాట్లాడబాక. నువ్వు నోరు మూసుకో, ఫస్ట్ నోరు కంట్రోల్ లో పెట్టుకో. నువ్వు నోరు కంట్రోల్ లో పెట్టుకో. నువ్వు అమ్ముడుపోయిన బతుకు నీది. లెక్క మాది కాదు, టీడీపీ బతికేది. మా జనసేన లేకపోతే మీకు టీడీపీ బతుకు. మీరెవరండి అది చెప్పేదానికి? టీడీపీ పడవ ప్లాట్ఫామ్ ఏంది? నువ్వు నీ ప్లాట్ఫామ్ ఏంది? నువ్వేంటి ఏంటి దగ్గరే చెప్తా. నేను తెలుగుదేశం వీర సైనికుడు. పవన్ కళ్యాణ్ స్టైల్ ఇది. సైనికుడు చెప్పు. చెప్పావు టీడీపీ బతుకు నేను చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ వీర సైనికుడు నేను. గోధుమ తవ్వుతున్నారు మీరు. టీడీపీ వాళ్ళు వెనక గోధుమ తవ్వుతున్నారు జనసేనకి. సిగ్గుంటుంది చెప్పుకోవడానికి టీడీపీ నాయకులు అని చెప్పి. నీకు సిగ్గుందా? నీకు సిగ్గుందా? మా జనసేన లేకపోతే మీకు బతుకు లేదు. మా జనసేన లేకపోతే మీకు బతుకు లేదు. జనసేన లేకపోతే మీకు బతుకు లేదు. ఉందా చెప్పు. జనసేన లేకపోతే మీకు బతుకు ఉందా చెప్పు. నేను మాట్లాడే విని చెప్తాను. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కు మధ్య చిచ్చు పెట్టేటువంటి మీలాంటి మీకు అలవాటు చిచ్చులు పెట్టడం వెన్నుపోటు పొడవటం మీకు అలవాటు. అది మీ బతుకు. మీ టీడీపీ బాగుంది తెలుస్తా ఉంది. ఎవరికి ఎవరు తెలుస్తా ఉంది నీకు. ఒక పార్టీలో సభ్యత్వం లేదు, ఒక పార్టీ బేస్ లేదు, ఒక పార్టీలో సభ్యత్వం లేదు. నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు.